శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేట మండల తహసీల్దార్ బాబురావు వీఆర్ఓ రామ్మోహన్ల తీరుపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వీఆర్ఓ తమ భూమిని వెబ్‌ల్యాండ్‌లో పెట్టేందుకు ₹1,50,000 లంచం తీసుకున్నారని బాధితుడు సాఫ్ట్వేర్ మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన లంచం సరిపోదని ఇంకా డబ్బులు కావాలంటూ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గాండ్లపేట మండలం మలమీదపల్లి గ్రామంలో ఉన్న 5 ఎకరాల భూమిని లక్ష్మీదేవి అనే మహిళ నుంచి తన భార్య కల్పన పేరు మీద కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా వెబ్‌ల్యాండ్ నుండి అమ్మిన మహిళ పేరు తొలగించేందుకు ₹1,50,000 లంచం తీసుకున్నట్లు తెలిపారు. పల్లెలో నేను 5 ఎకరాల భూమి కొన్నాను. నా సొంత ఊరు తిరుపతి. నేను గాండ్లపేటలో పెళ్లి చేసుకున్నాను. నేను వెబ్‌ల్యాండ్‌లో నుంచి నాకు 2021లో నా భూమి రిజిస్టర్ అయిపోయింది. అదొక ఒరిజినల్ పట్ట. నేను అప్పుడు రిజిస్టర్ చేసుకున్న తర్వాత నేను చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్లు వేసి అంతా టోటల్గా కంప్లీట్గా భూమి నా కంట్రోల్లో ఉంది. నేను గత 2021 నుంచి నేను పంట పెడుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చేసి నీ భూమిని ఆన్లైన్లో నుంచి తొలగిస్తామని చెప్పి ఫోన్పే ద్వారా 86,000 ఫోన్పే ద్వారా రిసిప్ట్ అండి ఇది. ఫోన్పే ద్వారా 86,000 వేయించుకొని బ్లాక్మెయిల్ చేస్తా ఉంటే నేను ఎక్కడో ఉండి నా జాబ్ అండి, నేను బయట ఉంటాను, నేను రాలేక ఎందుకు ఇంత గొడవ ఎంఆర్ఓతో వీఆర్ఓతో మనకి ఏం పని అని చెప్పి నేను అమౌంట్ వేయడం జరిగింది. 1,50,000 86,000 వచ్చేసి ఫోన్పే ద్వారా వేసాను. ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి బై క్యాష్ మా మామ ఇంటి దగ్గర వీఆర్ఓని వచ్చి తీసుకున్నాను. దానికి కూడా మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. నేను ఆ రికార్డు కూడా నేను బయట ఉన్నాను కదా, నేను కాల్ చేసి రికార్డులో మాట్లాడాను, నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఎవరెవరికి ఎంత ఇచ్చావంటే నేను 50,000 తీసుకున్నాను, నాకు సరిపోదు, ఎంఆర్ఓకి అంతా ఇచ్చేసి నాకు సరిపోదు, ఆర్డీఓ కాదు ఆర్డీఐ ఏదో ఆర్ఐ గారికి వచ్చేసి 50,000 ఇచ్చినాను, రిమైనింగ్ ఎంఆర్ఓ గారికి నేను ఇచ్చినాను అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. వీఆర్ఓ వచ్చేసి రామ్మోహన్ అండి. వీఆర్ఓ వచ్చి అతను మలమీదపల్లి గ్రామానికి వీఆర్ఓ. మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చేసి బాబురావు సార్. నేను ఆల్రెడీ బాబురావు సార్కి కూడా నేను సార్ ఇట్లాగా జరిగింది సార్, ఇట్లా అమౌంట్ కూడా తీసుకున్నారు సార్, నా పరిస్థితి ఇది, వీఆర్ఓ గారికి చెప్పండి సార్ అంటే నేనేం చెప్పేది లేదు, నీకు ఆయనకి ఏదో సమస్యలు ఉన్నాయి, మీరు చూసుకోండి అని చెప్పారు ఎంఆర్ఓ గారు. కాబట్టి నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను సార్కి సార్ నా పరిస్థితి ఇది సార్, నాకు అన్యాయం జరిగింది ఇక్కడ అని చెప్పి నేను దీంట్లో స్పందనలో నేను అప్లై చేసి సార్కి రిక్వెస్ట్ చేసుకున్నాను. సేమ్ అదే కాకుండా ఎస్పీ సార్కి కూడా నేను ఇట్లా వీఆర్ఓ కూడా ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను సార్, వీఆర్ఓ సార్ ఇట్లా దాని గురించి చూడండి సార్, ఏమన్నా మాట్లాడితే ఎస్సీ కదా మేము, నువ్వు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే నేను నీ మీద ఎస్సీ కేసు పెడతాను, నీ జాబే పోతుంది అంటున్నాడు. మలమీదపల్లిలో నేను 5 ఎకరాల భూమి కొన్నాను. నా సొంత ఊరు తిరుపతి. నేను గాండ్లపేటలో పెళ్లి చేసుకున్నాను. నేను వెబ్‌ల్యాండ్‌లో నుంచి నాకు 2021లో నా